ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అవర్ జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్. ఎంటర్టైన్మెంట్ అనగానే మొత్తం అందరూ వచ్చేసారు, అసలు మెయిన్ వాళ్ళు లేరురా. అందరు పక్క జరగండి. నువ్వో ఇటు కొంప తీసి అంగపారు. వీడియో ఎందుకు వేసారు? ఫస్ట్ కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్ చాలు అంటారు కదా, మరి మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడ కంటెంట్ లేదని వచ్చాం. అయితే బాగా నవ్విస్తారన్నమాట. ఇటు కంటెంట్ అంటే నవ్వించడమా? మరి అదే ఎంటర్టైన్మెంట్. అది నువ్వు చూసుకో. మేము మ్యాటర్ ఏంటంటే ఈ ఊర్లో 10 రోజుల నుంచి కరెంట్ లేదు. 10 రోజు అంటే 10 రోజుల నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావా? నేను ఇప్పుడే వచ్చారా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు చెప్పు, మేము ఎక్కడికి వెళ్తున్నావు నీకు చెప్పం. అలా ఏం లేదు, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ వచ్చాం మనం. సరే ఇస్తాం, ఒక్కొక్కరు రండి. సరే బాబు అందరం ప్రయాణం చేసి వచ్చాం కాబట్టి ఊరంతా చీకటిగా ఉందంట, నువ్వు వెళ్ళి దంసప్పలు తీసుకుని రాబో. చీకట్లో ఈ పని నాకెందుకు అప్పు చెప్తున్నావు? చీకట్లో ఒక పని కరెక్ట్ గా చేయాలంటే నువ్వే చేయగలవు. అది చీకట్లో నా మీద ఎవరో చేయేశారు. చేసావా? కంగారు పడద్దమ్మా, చీకట్లో కదా అందుకే వేసి ఉంటారులే. మీరెందుకు వేశారు? చీకటి ఉందని వేసా అంతే. చీకటి కాబట్టి చేతులు వేసారు, లేకపోతే చెప్పులు వేసేవాళ్ళు. ప్రసాద్ గారు వీళ్ళు రామ, నువ్వు ఈ రోజు అమావాస్య కదా, ఊర్లో తిరగొద్దు. ఎందుకు? శుద్ర పూజలు చేస్తున్నారట, వాళ్ళకి పుర్రెలు చేతులు కాళ్ళు కావాలి, నీతో పూజ చేసి వెళ్ళరాలు. ఆది గారు నన్ను అబ్బాయిలు లాక్కుపోవాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ పేక్కపోయినవి అన్ని బయటికి రావాలి. ఒరే తమ్ముడు, అసలు వర్షం నిన్ను ఎలా ప్రేమించిందిరా? కలర్ కదా మా ముఖ్య. ఇదిగో ఇదంతా మట్టే, ఇది కూడా మట్టే. మీరిద్దరు ప్రతి షోలో చేస్తారే, అది కూడా మట్టే. ఒరే కానీ నువ్వు లేకపోతే వర్షం ఉండదురా. కొన్నాళ్ళైతే నేను ఈ కోసం ఏమైనా చేస్తదరా. కామెడీ చేయట్లేదు. మీ ఇద్దరిది చరిత్రలో నిలబడిపోతారు రా బాబు. చరిత్ర ఏమో గానీ గేటు దగ్గర అయితే నిలబడతారు తొందరలోనే. అరే తమ్ముడు, సుధీర్ బాగా చేస్తాడా నేను బాగా చేస్తానా? నువ్వే బాగా చేస్తావు. సుధీర్ అందంగా ఉంటాడా నేను అందంగా ఉంటానా? నువ్వే అందంగా ఉంటావు. సుధీర్ చేసింది ఎడిటింగ్ లో ఉంటదా, ఇది ఎడిటింగ్ లో ఉంటదా? ఇదే ఎడిటింగ్ లో ఉంటది. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, పద. నేను ఎంత మాట్లాడాను ఏంటి? మర్చిపోయాను. మేడం, వాళ్ళిద్దరి డ్రెస్సెస్ మీద మీ స్పందన ఏంటి? ప్రతి ఎపిసోడ్ మా కాస్ట్యూమ్ డిజైన్ ఈడేనండి. మనోడు తెచ్చుకున్నట్లు 2 మాకు ఇచ్చేస్తున్నాడు. ఎంత సూట్లు వేసాం, ఇంద్రజా గారితో ఒక చిన్న స్టెప్ వేయలేమా మేము? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇదిగో మాకు కూడా పోయింది మీ మీదగా. మనోళ్ళు ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, ఒక్క 2 స్టెప్లు వేస్తే ఆడ కూడా. హ్యాపీయా? చాలా. మీ డ్రామా కంపెనీకి థ్యాంక్ యూ. మీరు వేసుకున్న డ్రెస్సులకు న్యాయం చేశారా? ప్రతి ఎపిసోడ్ కి మేడం ప్రతి ఎపిసోడ్ కుదరదు అలాగా. ఒకసారి అంటే పోలే, ఏదో షూట్ వేసుకొని వచ్చారు. ప్రతిసారి వేసుకొస్తామయ్యా. మేడం తో చేసిన అందరూ పెద్ద స్టార్లు లేరు, అర్థమైందా? కమెడియన్స్ అయినా హీరోస్ అయినా మేము కూడా అలాగా స్టార్స్ అవుదామని. మేడం ది గోల్డెన్ హ్యాండ్ తెలుసా? స్టార్స్ మేడం ది గోల్డెన్ హ్యాండ్ ఏది మేడం? ఒకసారి మీరు హ్యాండ్ ఇచ్చేసి నాకు హ్యాండ్ ఇచ్చేద్దామనా? అబ్బా ఇంకా చాలు, వెళ్ళి కూర్చోండి మీరు.
ఇంత ఆనందంగా ఉంది కాబట్టి అన్నయ్య నేను ఈ రోజు ముహూర్తం బాగుంది, బాగుంటాయి మేడం. బాగుండాలంటే నోరు మూయండి. ఎంట్రీలోనే ఎంత ఇచ్చారు ఎంటర్టైన్మెంట్ మా వాళ్ళు. మీరిద్దరు జబర్దస్త్ చేస్తారు కదా, ఇక్కడ మా ఊర్లో కూడా ఎంటర్టైన్మెంట్ చేసి మమ్మల్ని అందరు నవ్విపియాలన్నయ్య. అబ్బా నవ్విపిస్తామమ్మా, ఇప్పటిదాకా నువ్వు వేడిపించినట్టున్నావు అందరినీ. కొమరం గారు ఏళ్ళు వస్తేనే ఇలా ఉంటది, ఇంకా నెక్స్ట్ డి వాళ్ళు వస్తారు. అక్కడ పోద్ది. మరి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ వస్తేనే ఎంటర్టైన్మెంట్ ఎంత ఉందంటే, ఇంకా మా డి వాళ్ళు దిగితే ఎంటర్టైన్మెంట్ తో పాటు డాన్స్ కూడా దుమ్ము లేపు అవతల పెడతారు. ఇంకేది కలిసి లెట్స్ వెల్కమ్ మై డి ఫ్యామిలీ. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సూపర్ వెల్కమ్. మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఈ ఊర్లోని 10 రోజుల నుంచి కరెంట్ లేదు. మేము వస్తే లైట్ వస్తుంది అని కదా, అందుకే పిలిచారా? అది కాదమ్మా తల్లి, మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాం. హలో, ఎంటర్టైన్మెంట్ కంగారు పడద్దు, ఆ ఎంటర్టైన్మెంట్ మేము చూసుకుంటాం. హలో, మేమేమన్నా చేయగలుగుతాం ఇక్కడ. ఏదైనా చేయగలరా? ఏది మీకు దమ్ముంటే మా ఇద్దరికి హగ్గులు ఇవ్వండి అందరూ వచ్చి. అలాంటి కాదు, మేము చేయము, పైనుంచి దూకుతాం. డాన్స్ బాగేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఫ్లోర్ మూమెంట్ కూడా ఇస్తాం తెలుసా? మధ్యలో ఉన్నోడు వేసే ఫ్లోర్ మూమెంట్ కంటే మీది బెటర్ మూమెంటా? డింగి చెక్క డింగి చెక్క. అగండి, ఎందుకు ఈ గొడవలంతా? ఏం చేయాలో నేను చెప్తాను, అర్థమైందా? మీరు వెళ్ళి హ్యాపీ కూర్చోండి. హ్యాపీగా కూర్చోనంటే మా పక్కన ఉంటది హ్యాపీరా. డి వాళ్ళ సంగతి మీకు తెలియదరే, వాళ్ళు ఫ్లిప్లు వేస్తారు. మీరు వేస్తారా ఫ్లిప్? వేస్తారా? మీరు ఫ్లిప్ వేస్తారా? మా మీద ఏమని చెప్పు. నేనేనా? అరే ఓకే, నిద్ర వేసుకోండి. వాళ్ళ ఫ్లోర్ మూమెంట్ వేస్తారు. ఆ ఫ్లోర్ మూమెంట్ ఏంది? అప్పుడు మీరు అక్కడ ఫ్లోర్ కూర్చోబెడతారు. మూమెంట్ అయితే ఓకే. ఫ్లోర్ మూమెంట్ వేస్తారా? రెడీ. అవసరం మనకి ఏజ్ లో అలాంటి చాలా ఇచ్చాం కానీ ఏం చేస్తారా? అరే నువ్వేరా ఫస్ట్. సరే ఫస్ట్ నువ్వే. ఈ చిన్న స్టెప్ నువ్వేసే ఫస్ట్. ఇద్దరు ఒకేసారి ఏంట్రా పోనీ? అంటే కాన్సన్ట్రేషన్ నీ మీద పెట్టాలి, నా మీద పెట్టాలి, తెలియక ఇబ్బంది పడతారు. పర్లేదు, మేము సపరేట్ గా ఎడిటింగ్ లో 2 కట్ చేసేస్తానులే గానీ వీడికంటే పెళ్ళింది అది ఏం పర్లేదు, మీరు గుట్ట అయ్యింది, ఏదో గుట్టలోకి వెళ్ళిపోతాం. నువ్వు వేసావు చెప్పక ఆగిపోయినా నేను. అలాంటి ఎన్ని వేయలేదు ఫ్లోర్. సూపర్ రా, అట్లీస్ట్ మీరు ట్రై చేశారు. దానికోసం ఇగో ఆ నలుగురు అక్కడ కూర్చోబెడుతున్నా. సొంత చెల్లెలు చూసినట్టు చూసుకోవాలి రే. నీ సొంత చెల్లెల్లా తెలుసు. వద్దమ్మా, నా చెల్లెలు అంటున్నాడు, వీళ్ళ చెల్లెలు కాదంట. అడుగు కూర్చోండి.